ఆ అబ్బాయి ఎన్ని ఇయర్స్ అతనితో 7 ట్రావెల్ ఇయర్స్. చేశారు? 7 ఇయర్స్ లవ్వు. మీరేం ఫ్రెండ్‌షిప్ అంటున్నారు గానీ, అది లవ్వే మాకు ఫ్రెండ్‌షిప్. తెలుసు. ఫ్రెండ్‌షిప్. పైకి మాకు చెప్తున్నారు గానీ ఆహా! ఫ్రెండ్‌షిప్. హ్మ్. ఫ్రెండ్‌గానే సమాజంలో ఉన్నాం. అంతేలెండి. అంతే మరి చెప్పలేం ఆ! కదా కొన్ని. హ్మ్. అలా చూసాడు. హ్మ్. కాబట్టి తను విడిపోయినా గూడా హ్మ్. అనుకుంటున్నాం గదా! హ్మ్. కదా! గుర్తు చెడు చేసుకుంటున్నాం. చేసేవాళ్ళని అనుకుంటాం, మంచి చేసేవాళ్ళని అనుకుంటాం. అవును. ఎన్నేళ్ల క్రితం ఇది? అమ్మ చనిపోక ముందు. దాదాపు ఓకే. 10 ఇయర్స్ అయిపోయింది. ఓహ్! 10 ఏళ్ల క్రితం 10 వరకు మీరిద్దరు కలిసి ట్రావెల్ చేసారు. అంటే ఇగ చేసి లైఫ్ లాంగ్ అతనితో ఉండొచ్చు అనుకుని ఉంటారు. ఉండొచ్చు తను గూడా అలాగే. ఆ! అసలు తన మీలాంటి కోసం వ్యక్తే. నేను, నా కోసం తను పుట్టాడేమో హ్మ్. అన్నట్లు నిన్నాం. హ్మ్. అంత ప్రేమ, అంత ఇష్టం. హ్మ్. సో, కొన్ని కారణాల వల్ల నేనే అతన్ని నాకు ఎలాంటి మనస్తత్వం అంటే, హ్మ్. నన్ను ఇష్టపడ్డ వ్యక్తులు ఎవరైనా సరే, హ్మ్. వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే, అమ్మా! ఆ! మరి ఆడవాళ్ళలో సహజంగా ఇలాంటివి ఉంటాయి నన్ను లక్షణాలు. ఆ! ఇష్టపడ్డ వ్యక్తి అది ఫ్రెండ్ కావచ్చు, యెస్. అక్కలు గావచ్చు, తమ్ముళ్ళు గావచ్చు, బంధువులు గావచ్చు, ఎవరైనా కావచ్చు. హ్మ్. నేనిష్టపడ్డ వ్యక్తి హ్మ్. ఇంగ్ వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చినా, హ్మ్. వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినా, హ్మ్. ఒక్క క్షణం తట్టుకోలేను, భరించలేను. వాళ్ళకెంత దూరమైనా ఎళ్ళిపోతా. ఇంక దూరంగా ఉండిపోతా వాళ్ళకి. దగ్గర కాను. అంటే అతను ఏం వె కొట్లాడను, కాదు. గొడవ అంతే. పడను, ఏం చేయను. సైలెంట్‌గా దూరం అయిపోతా వాళ్ళకి. ఆ! అది. ఓకే. ఆయన కొన్ని ఇంకా కొన్ని వేరే నా వాళ్ళని మనస్తత్వాలు మా మమ్మీకే తెలుసు. ఎవరు అర్థం అంతేలెండి. ఆ! చేసుకోలేదు. అంటే ఆయన వేరే వాళ్ళతో ఉంటునేసరికి ఆ! అబ్బాయితోనేనా? మళ్ళీ అతను లేదు, లేదు, ఇంకొక లేదు. అమ్మాయితో వేరే వేరే అదే. అవి పర్సనల్ చెప్పకూడదు. అదేలెండి. వద్దులెండి. ఆ! వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చాడు. అంతే. వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాను దూరం అయిపోయినా. మీ ప్రేమ కథ బావుంది. కానీ మంచిగా అనిపించి ఉంటదేమో ఏమన్నా ఇప్పటికి చూస్తే చాలా. ప్రేమ మళ్ళీ కథలేవి. కనిపిస్తారేమో లైఫ్‌లో ఇద్దరం మళ్ళీ లేదా మళ్ళీ అనొక కాంటాక్ట్‌లో లేరా? బెంగుళూరులో ఉంటారు. అలాగా? ఆహా! మీ తెలుసుకున్నా. వీడియోస్ అవి చూస్తూ తను ఉండొచ్చేమో. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారంట. ఆ! ఆ! అన్నీ చూస్తున్నారంట. ఎక్కడో ఉన్నాడు కదా! దొంగ. ఆ! కానీ ఆ! ప్రేముంది. ఏ హ్మ్. రోజుకి నా కంట్లో పడాలని ఎదురు చూస్తూ ఉన్నా. తను వేరే ఏమన్నా పెళ్లి చేసుకోవడం లాంటిది పెళ్లయింది. జరిగిందా? చాలా మంచి అమ్మాయి. ఆహా! అతనెంత ప్రేమగా చూస్తున్నాడో వాళ్ళ భార్య కూడా నన్నంత ప్రేమగా చూస్తుంది. ఓకే. ఆ! 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 అర్థం చేసుకుందేమో చాలా తనని మంచి కూడా. అమ్మాయి. అంటే చాలా. అప్పటికి తనకు కూడా పెళ్లయిందా? పెళ్లి కాకముందు మేమిద్దరం స్నేహంగా ఉన్నాం. ఆ! తర్వాత అతనికి తర్వాత 7 పెళ్లయిందా? ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇగ వాళ్ళ నుంచి ఏం ఫోర్సొచ్చుంటదేమో. లేదు. ఆ! వాళ్ళు దేవతలు. మా కుటుంబం వాళ్ళు దేవతలు. ఆ! నేనే తన్ని హ్మ్. భయంకరంగా బాధపెట్టి దూరం చేసుకున్నా. హ్మ్. హ్మ్. అదేలెండి తను తను. వెంటబడ్డా కూడా వినలా. హ్మ్. ఎంత చేసినా కూడా వినలా. హ్మ్. అయిపోయి 3 టైమ్స్ దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. 3 టైమ్స్ తర్వాత పూర్తి నేనే నా కోపము, నా పట్టుదల, నా ఆవేశంతో దూరం చేసుకున్నా. హ్మ్. మళ్ళీ ఇప్పుడేంటి ఇంకెవరైనా మళ్ళీ ఆ తర్వాత ఇంకెవ్వరొద్దండి. ఎవ్వరు రాలేదు. ఎవ్వరొద్దు. ఆ! ఎన్నో వీడియోలు చేసినా కూడా అది ఊరికే నటన వరకే. అందరూ అడుగుతుంటారు. అవును. దేవసేనకేమైనా చూసా క్రష్ నేను. ఉందా? దేవసేనకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? హ్మ్. నేను ఏ బాయ్ ఫ్రెండ్ నా జీవితంలోకి రానివ్వను. హ్మ్. నేనెవ్వరితో ఇది చెయ్యను. హ్మ్. నా లిమిట్స్‌లో ఇలాగే ఉంటా. హ్మ్. నావి కొన్ని ఉన్నాయి. ఆ! నా ధ్యేయాలు. నా జీవిత ధ్యేయము. హ్మ్. నావన్నీ కొన్ని కడపలో కొన్ని సమస్యలున్నాయి. అవి నెరవేరితే నేను చేయబోయేటివేంటంటే వృద్ధులకి, హుహు. ఇంట్లో తల్లిదండ్రులు చూడకుండా వాళ్ళని రోడ్డు పాలు చేసిన బిడ్డలుంటారు. హ్మ్. అటువంటి తల్లులను, అటువంటి వాళ్ళను చేరదీసి వాళ్ళకి మంచి షెల్టర్ ఇచ్చి వాళ్ళని చూసుకోవాలి. హ్మ్. అనాథ పిల్లలు చదువు సంధ్య లేకుండా అది కూడా నేను రెడ్ క్రాస్‌లో చేశాను. హ్మ్. కొన్ని వందల మంది బాల కార్మికులను చదివిచ్చి, హ్మ్. వాళ్ళని ప్రయోజకుల్ని చేయించి వాళ్ళని హ్మ్. మంచి మంచి స్థాయిలో పెట్టాను పిల్లలను. హ్మ్. ఇప్పుడు కూడా ఆ పిల్లలంతా నాకు దండం పెడతారు ఎక్కడున్నా కూడా. హ్మ్. కడపలో నేను సోషల్ మీడియా రాకముందు కూడా నాకు చేతులెత్తి దండం పెట్టే స్థాయిలోనే ఉన్నా నేను. అంతే మరి రెడ్ క్రాస్ లాంటి మంచి సంస్థలో పనిచేశారంటే స్థానంలోనున్నాను. అండి ఇప్పుడు చిన్న చాలా విషయం మంది కాదు. కూడా ఆ స్థాయిలో ఉన్న శ్రీను ఏంది ఇలా అయిపోయారు? హ్మ్. ఇలా అయిపోయారు ప్రశ్నార్థకం. అవును అండి. హ్మ్. నేనేమి కాలేదు. హ్మ్. మీరంతా నా గురించి ఏదో అపోహలు చుట్టేస్తున్నారు నా చుట్టూ. నేనేం కాదు లిప్‌స్టిక్ పూసాను. కవలికలు వీడియోలు చేస్తున్నాను కాదు అంతే. మీరు అమ్మని మిస్ అయింది మీకు తెలియకుండానే మీలోకి మీరు ఆవిడని ఆహ్వానిస్తున్నారేమో! అది మీరు గమనించారా? ఎందుకంటే మీ మాట తీరు అచ్చం అమ్మలాగే లేదు. అమ్మ, కదా మీరు? అమ్మ. ఆ! అమ్మని మీరు ఫాలో అవుతూ, అమ్మని ఇమిటేట్ చేస్తూ అమ్మలాగా బొట్టు కూడా అమ్మలాగే పెట్టుకుంటారు కదా! చూసావుగా అమ్మ ఫోటో. చూసాను అమ్మ అమ్మను ఫోటో. గూడా మీరు ఈసారి చూపియండి. మా అమ్మ వరకు 2 మాటలెత్తుతాను. హ్మ్. అమ్మ బయటకొస్తే హ్మ్. అమ్మని చూడని మనుషులుండరు. హ్మ్. పెద్ద మంచి సినిమా యాక్టర్ అమ్మ. ఓహ్! హ్మ్. యాక్చువల్‌గా మా మమ్మీకి 'అంజలి దేవితో' హ్మ్. అటువంటి సినిమా యాక్టర్లతో బాగా మంచి సన్నిహితం. హుహుహుహు. మా కుటుంబం గూడా ఆహ్,
సినిమా అప్పట్లో ఘంటసాల గారు గూడా ఏదో పాత కాలంలో మా తాత వాళ్ళున్నప్పుడు ఇంటికి గూడా వచ్చారంట. మా మమ్మీ ఓకే. జెప్తుండేది. ఆ! ఆ! అటువంటి వంశం. మా అమ్మ, మా తాతయ్య వాళ్ళ వంశం. మరి నాన్నగారు? నాన్నగారు ఒక బిజినెస్ హుహు. ఉన్నారా ఆయన? ఉన్నారు. ఆ! ఉన్నారు. టచ్‌లో ఆయనతో ఉన్నారా? ఉన్నారు. నాన్నున్నారు. నాన్నతో అమ్మ కొన్ని బాధలు పడ్డారు. జరిగాయి కొన్ని మీ హెయిర్ బాధలు. స్టైల్ ఎందుకు అంత డిఫరెంట్‌గా ఉంది? కానీ బాలేవా? బావుంది. అంటే ఏంటి? అది నాకు తెలియట్లేదనమాట. దాన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నారంటే వన్ సైడ్‌కి కనిపించినట్టు. ఇంకా పెరగట్లేదా జుట్టు? ఇంకా పెరుగుతోంది. చాలా వరకు పెరిగింది. ఇంకా పెరుగుతుంది ఇంకా కూడా. పెంచుకుంటారా? అంటే జుట్టేమన్నా బాగా మా ఇంట్లో వాళ్ళు కట్ కట్ చేసామంటున్నారు. చేసేయమంటున్నారా? లేదు. స్టైలింగ్ ఇంకా ఇలా చేసేసుకోండి ఇలాగా. అంటే వన్ సైడ్‌కి చేశారు కదా! అలా హ్మ్. కాకుండా హ్మ్. 2 హ్మ్. సైడ్స్‌కి కనిపించేలా అయితే నాకిలా ఉంటే బావుందనేసి ఏదో కొద్దిగా స్టైల్‌గా నేనే ఇటువైపు మరి బోసిగా లేదు? పోనీ నాకిలానే ఇష్టం. పొడుగ్గా ఉండి ఇక్కడి దాకా పడితే అది వేరుగా ఉంటుంది అని. చూసి అంటే అదే, ఒకసారి ట్రై చేయండి. అదే అంటే ట్రై ఎప్పుడూ చేస్తాను. ఒకే స్టైల్ కాకుండా అని నేను చేస్తాను. చెప్తున్నాననమాట. ఇలా అందంగా ఉన్నావని చెప్తుంటే హ్యాపీ అనిపిస్తుంటుందా మీకు? నాకు నన్ను అందంగా పొగుడుతున్నారని నేనేదో హ్మ్. ఆహ్, శిఖ శిఖరాగ్రాలకెళ్ళిపోయేసి, అబ్బా! హ్మ్. పొగుడుతున్నారు నేను ఏనాడు ఫీల్ కాలేదు. హుహు. కానీ నాకైతే మీరు మీ అమ్మగారిని చూసినట్టుగా హ్మ్. అంటే నేను మీ మాట తీరుని అంటే మీ ఏజ్ ఎంత అంటే ఆ ఒక్కటి అడగద్దన్నారు కానీ ఒకటే నేను అడగొద్దు. మీ మాట తీరు, మీ మెచ్యూరిటీ లెవెల్స్, మీ ప్రేమ ఇవన్నీ చూసి నేను మీ వయసెంతో నేను చెప్పొద్దు. గ్రహించగలుగుతున్నా. గ్రహించొద్దంటే చెప్పొద్దంట. చెప్పొద్దు. ఎందుకు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గుతుందనా? తగ్గుతుంది. అది నేనంత ఏజ్ కాదులెండి. బానే ఉంటా. నేనైతే చెప్పేస్తాను. మీరు గూడా చెప్పండి ప్లీజ్ కామెంట్స్ చెయ్యండి. అమ్మో! చెప్పేస్తారు. ఆ! చెప్పేస్తారా? వద్దు. స్వీట్ 16 నాది ఏజ్. నిజమే 16 తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతోంది. అంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ అయ్యుండాలి. 16 జరుగుతోంది. కదా! 30 ఇయర్స్ బ్యాక్ స్వీట్ 16 ఏమో 30 అబోవ్ లేండి. అంతేనా? 30 అబోవ్. అంతే. అంతే. అంతే గదా! నేనదే 30 అంటున్నాను. అబోవ్‌నే అమ్మ చిన్న వయసులోనే హ్మ్. హ్మ్. అంతే. హ్మ్. హ్మ్. మా అక్క కూడా తక్కువే. మా అంతేనా? చిన్నక్క కూడా 45 హుహు. అంతే. చిన్నక్కయ్య 45 అంటే ఆ! అంతేనండి. హ్మ్. ఎన్నెన్నో అంటుంటారు. ఏస్తే ఏముందండి నాకే పెళ్లి కావాలనా? ఆ! ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనా? లేకపోతే ఎవరినైనా లవ్ ఏమనిపించదా చేయాలనా? దేవసేన గారు మనకు కూడా ఒక అవన్నీ తోడుంటే పడ్డాను గదా! బావుంటది. అన్నీ పడ్డాను గదా! ఇప్పుడు ఇంకేమనిపిస్తుంది? ఇప్పుడు హ్మ్. నా జీవిత ధ్యేయం చెప్పాను కదా! హ్మ్. ఏదో మంచి కార్యక్రమాలు చేద్దాం లైఫ్‌లో ఫ్యూచర్‌లో అని. హ్మ్. అవి చేసుకుంటూ వెళ్తా. హ్మ్. లేడీస్‌నే మోసాలు చేసి, లేడీస్‌లే ఆస్తిపాస్తులు తీసుకొని, దుర్మార్గంగా లేడీస్‌ని ఏడిపిస్తూ, చంపి అన్ని చేసిన సమాజం. కదా! ఇంగ అవును. మాలాంటోళ్ళని ఆదరించి, ప్రేమలు చూపిచ్చే ఎక్కడుందమ్మా? నిజమేనండి. కానీ హ్మ్. కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి గదా! అంటే కొన్ని ఏ కమ్యూనిటీ అయినా, ఏ ట్యాగ్ అయినా నేను వాటిలో చెప్పేది ఒకటే ఉన్నారా మీరు? మాట. హ్మ్. వాళ్ళకి కూడా చెప్తున్నా. లేరు మంచివాళ్ళు లేరు. ఎవడు హ్మ్. మనతో జీవితాంతం ఉంటాడని నమ్మకం లేదు. కుటుంబాలను వదిలి ఎళ్ళొద్దు అంటారు. అసలు కుటుంబాన్ని గౌరవించండి. కుటుంబం యెస్. వాళ్ళతోనే ఉండండి. అది. దయచేసి. హ్మ్. పరాయోడి కోసం తాపత్రయం పడొద్దండి. మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరికి. హ్మ్. అట్రాక్ట్ కావద్దండి. హుహు. కుటుంబాన్ని గౌరవించండి. కుటుంబ సభ్యుల్ని ప్రేమించండి. హ్మ్. మనల్ని ఇష్టపడి దేవుడు రాసిపెట్టి వస్తే హ్మ్. అది మన అదృష్టంగా భావించండి. హ్మ్. నాకైతే మటుకు లేరమ్మా. ఎవరు అంత నమ్మకం లేదు. లేదు. పడ్డాను కాబట్టి అందరి విషయాలు పడి హ్మ్. కాబట్టి సో, నాకు ఐ హ్మ్. హేట్ లవ్. అంతే. ఏ కమ్యూనిటీస్‌లో వాటిలో కూడా లేరా? నేను ఎవరితో? కమ్యూనిటీస్‌లో అంటే నీకు తెలుసుగా నేను చదివిన హ్మ్. చదువు, నా కదా! జాబు, నా హ్మ్. కథ వేరు, నా కుటుంబం వేరు నాకు తెలీదు. హ్మ్. అదేదో మనశ్శాంతి కోసం వీడియోలు చేశాను. పబ్లిక్ అయ్యాను. హైదరాబాద్‌లో నేను మొదటి నుంచి జాబ్ కూడా ఇక్కడే చేశానులే. ఇప్పుడేం కొత్తగా అడుగు పెట్టలేదు. హ్మ్. ఇక్కడి నుండి అక్కడికెళ్ళిపోయాను. హ్మ్. కొత్తగా నేనేం రాలేదు. బట్ ఏంటంటే నాకు తెలీదు ట్రాన్స్‌జెండర్స్ ఏంటి? హ్మ్. ఇవన్నీ నాకు గేస్, తెలీదు. గే, ఎవరిని ఎలా పిలవాలి? ఇవి నాకు లెస్బియన్స్ ప్రామిస్ నాకు తెలీదు. అవునండి. అవునవును. నాకు బైలింగ్వల్స్ అబద్ధం చెప్పను. ఉన్నది ఉన్నది యథార్థం అంతే. చెప్తే నాకు తెలియదు. ఇక్కడికొచ్చాక చూసాను. ఓహో! హ్మ్. వీళ్ళిది అని. కానీ నేను అందరిని ప్రేమిస్తున్నా, అందరిని అభిమానిస్తున్నా.